శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మే నుంచి 10 మే వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్చలో ఉన్న రవి, వృషభంలో గురువుగారు, అలాగే కర్కాటకంలో నీచలో ఉన్న కుజుడు నీచ భంగం జరిగింది చంద్రుడి వల్ల. కేతు వచ్చేసి కన్య రాశిలో. ఇక రాహు, శుక్ర, శని, బుధులు 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. బుధుడు నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మేషరాశిలో కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక గ్రహ దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువుగారి యొక్క 5వ దృష్టి కేతువు మీదను, అలాగే వారాంతంలో చంద్రకేతువుల మీదను ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదుగుతారు. ఆధ్యాత్మికమైన గ్రహము కేతువు. అలాగే గురువుగారి దృష్టి ఉండడం అసలు 2 కూడా ఎక్సలెంట్ అన్నమాట. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని మీద కూడా గురు దృష్టి పడినందువల్ల ఇక్కడ చంద్రకేతు కలయిక వల్ల ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పరిహరింపబడుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు గారి మీద పడుతూ ఉంది, అలాగే కేతువు మీద పడుతూ ఉంది. మరి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే అవి జరగబోయేటటువంటి శుభకార్యాలని కొంచెం పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ఇక్కడ శనిగారి దృష్టి గురువు మీద. అలాగే కుజుని యొక్క దృష్టి ఫలితాలు అయితే ఇక్కడ లేవు, కానీ ఓన్లీ రాశి మీదనే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వార ప్రారంభంలో నీచభంగం జరిగి ఉన్న కారణం చేత కుజుని యొక్క దోషాలు చాలా వరకు పరిహరింపబడిపోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచెప్పుకుందాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలండి. 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే అది మాటలైన విషయం కాదు. రాశిలో చంద్రుడు ఉన్నారు, అలాగే తృతీయ స్థానంలో కేతు ఉన్నారు, 9వ స్థానంలో శుక్రాచార్యులు ఉన్నారు, 10వ స్థానంలో రవి గారు ఉన్నారు, ఏకాదశంలో గురువు గారు ఉన్నారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. చాలా బాగా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, లలిత కళలలో రాణిస్తారు. మీ జీవితాశయం నెరవేరడానికి మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడుతూ ఉన్నారో ఆ కష్టం అంతా అక్కడికి వస్తుంది. పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఒక మంచి వెలుగు వచ్చినట్టుగా ఉంటుంది. ఉన్నత స్థితి వస్తుంది, ఇంక్రిమెంట్లు వస్తాయి, అలాగే పదవి మారుతారు. రాజకీయ నాయకులకు బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఉద్యోగ జీవితంలో ఒక మంచి హోదా వస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. మామూలు విషయం కాదు. అన్ని రకాలుగాను మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే 10వ స్థానంలో రవి, బుధ. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి అద్భుతమైన యోగం, బుధాదిత్య యోగం పడింది. అలాగే చంద్రుడు తృతీయ స్థానంలోకి వచ్చారు. 2 యోగాలే. ఈ 2 యోగాలే. గురువుగారి దృష్టి కూడా పడింది కాబట్టి అద్భుతమైన యోగం అయిపోయింది మీకు. కాబట్టి మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నైరాశ్యం ఏదైనా ఉంటే అదంతా పోగొట్టడానికే గురువుగారు లాభస్థానంలో ఉన్నారు. ఇక్కడ యోగాలు కూడా పట్టి ఉన్నాయి. అన్ని విధాల గొప్ప స్థితికి వెళ్తున్నారు. అన్ని విధాల సంతోషంతో ఉంటారు. ఆత్మ అనేది మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది. మనం హ్యాపీగా ఉన్నాము అనుకునే స్థితిలో ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి సూచనలు. 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. అందులోనూ యోగాలు కూడా పట్టాయి. పైగా 8వ స్థానం నుంచి శని గారు 9వ స్థానంలోకి వెళ్ళారు. 8వ శని ఎప్పుడైనా కానీ దోషమే. కానీ 9మంలోకి వెళ్ళిపోగానే కనీసం 1-2 నెలల లోపల మిమ్మల్ని అగ్రసింహాసనాధిపత్యాన కూర్చోబెడతారు. అది ఆర్థికం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు,
వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వృత్తి అవ్వచ్చు, కీర్తి ప్రతిష్టలు అమోఘంగా పెరిగిపోతాయి. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఏ చిన్నపాటి అనారోగ్యాలు ఏర్పడ్డా కూడా కుజునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి ప్రత్యేకంగా. అన్నీ తగ్గిపోయి చాలా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.